వచ్చి తన శ్రీమం దేవుడికి వర్తమానం ఇస్తారు అనగా ముందుకు సమయాన్ని చెప్పకుండా అప్పగిద్దాం. Hallelujah. Hallelujah. How are you all this afternoon? How are you all this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? Are you all happy? అందరూ సంతోషంగా ఉన్నారా? Shake it neighbor and say, I am blessed. ఈ యొక్క పక్క వాళ్ళతో చేతులు చేయగలిపి నేను ఆశీర్వదించబడ్డాను, ఆశీర్వదింపబడిన వాడను అని చెప్పండి. చెప్పండి, నేను ఆశీర్వదింపబడిన. ప్రతి ఒక్కరు పక్క వాళ్ళతో చేతులు కలిపి చెప్పండి, నేను ఆశీర్వదించబడిన వాడను. I am calling you blessed. వాళ్ళతో చెప్పండి, నీవు ఆశీర్వదింపబడిన వాడవని నేను చెప్తున్నానని మీ పక్కలతో చెప్పండి. అందరు నీవు ఆశీర్వదించబడిన వాడని చేతులు చేతులకి పక్కలతో అనండి. ఇప్పుడు I am calling you blessed. నీవు ఆశీర్వదించబడిన వాడని పిలుస్తున్నాను అంటున్నాను. ప్రతి ఒక్కరు అనండి. అందరూ లేదా? పక్కలు చెప్పాలా? మిమ్మల్ని ఎవరైనా ఆశీర్వదిస్తున్నాను అనకపోతే చెప్పండి. Okay, so even for today, I was asking the Lord, what I speak to your children. మరి ఈ దినంలో కూడా నేను దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా నీ యొక్క పిల్లలతో నీ ప్రజలతో నేను ఏం మాట్లాడాలి అని అడుగుతున్నాను. And I was waiting on the Lord. అయితే నేను దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టుకుంటా ఉన్నాను. And the word of the Lord came to me. అయితే దేవుని యొక్క వాక్కు నాకు వచ్చింది. It was very clearly told unto me. అది చాలా స్పష్టంగా నాకు చెప్పబడింది. And I waited whether this word I should preach it or not till the morning. అయితే నేను అనుకున్నాను, మరి ఉదయం కాల సమయం వరకు ఇది మరి వర్తమానం అందించడానికి అందించన్నా వద్దా, ఏ మాటలే చెప్పన్నా వద్దా అని నేను ఎదురు చూస్తా ఉన్నాను. The word which came into my heart, it never departed. It was always making me remind about it. మరి దేవుని యొక్క నుండి నా హృదయంలో ఏ వర్తమానం అయితే వచ్చిందో అది మరి నాలో నుండి బయటకైతే వెళ్ళిపోలేదు. అది నాలోనే మరి వర్తమానం అందించడానికి నాలోనే తిరుగుతా ఉన్నది. అది The Holy Spirit told me to tell you all. మరి పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమని నాకు ఒక సంగతి జ్ఞాపకం చేసినాడు. Today, ఈ రోజు God is going to pick bad things in your life and He is going to make use of it to make good unto you. మరి ఈ దినంన పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నటువంటి ప్రతి చెడ్డదాన్ని తీసివేసి ఆ చెడ్డదాన్ని మీ కొరకు మేలు కొరకే మారుస్తానని ఈ రోజు కార్యం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. In other words, God is going to pick that bad thing. He is going to use that bad thing to do good to you. మరి ఈ దినంన ఇంకొక విధంగా చెప్పాలంటే మీలో మీకు ఏదైతే చెడ్డ జరుగుతుందో ఆ చెడ్డదాన్ని మీకు మంచిదాని కొరకే చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. He is going to use that bad thing to do good. మరి నీలో నీకు ఉన్నటువంటి చెడ్డదాన్ని అంతా నీకు మేలుకరంగా దేవుడు వాడతానని ఈ దినంన మారుస్తానని మాట ఇస్తున్నాడు. Shadrach, Meshach, Abednego, they were thrown into fire. మరి శద్రకు మేషకు అబేద్నెగో చూసినట్లయితే వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. God used that fire to protect them. మరి ఆ యొక్క అగ్నిలో కూడా దేవుడు వారిని ఆ అగ్ని ద్వారానే కాపాడినాడు. He used that fire. మరి అక్కడ అగ్నినే దేవుడు ఆ అగ్నినే దేవుడు వాడుకున్నాడు అక్కడ to protect his children. మరి దేవుడు శద్రకు అబేద్నెగోను కాపాడడానికి అగ్నినే వాడుకున్నాడు అక్కడ. Daniel was in lion's den. మరి దానియేలు చూసినట్లయితే సింహము గుహలో పడేయబడ్డాడు. God used that lion to protect Daniel. మరి ఇక్కడ మనం అనుకుంటున్నాము సింహపు కోటలో దానియేలుకు భద్రత లేదనుకుంటున్నాం, కానీ ఆ దానియేలుకు ఆ సింహం వలననే భద్రతనిచ్చినాడు దేవుడు. అర్థమవుతుంది? Our God is a God who can change anything anytime. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన ఏ సమయంలో అయినా ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగే శక్తి గల దేవుడు. Shake it and say, don't fear about bad things. మరి మీ పక్కన ఉన్న వాళ్ళతో చేతులు కలిపి చెడ్డదాని విషయంలో భయపడకండి చెప్పండి. చెడ్డదాని విషయంలో భయపడకండి అని చెప్పండి. God used the Red Sea. మరి దేవుడు ఇక్కడ ఎర్ర సముద్రాన్ని కూడా వాడుకున్నాడు to
take them forward. మరి ఆ ఎర్ర సముద్రంలో నుండి దేవుని ప్రజలను ముందుకు నడిపించడానికి. What is your problem today? మరి ఈ రోజు నీ సమస్య ఏమైనది? God is going to use your problem to bless you. మరి ఈ రోజు నీ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకొని నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. Take your neighbor and say, God is going to use my problem to bless me. మరి ఇప్పుడు మీ పక్కన వాళ్ళతో చేతిలో చేతి కలిపి చెప్పండి, నాకున్న సమస్యను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని. He will use my problem. ఆయన నా సమస్యనే వాడుకొని నాకు ఆశీర్వదిస్తాడని చెప్పండి. No, you didn't get what I said. ఇక్కడ ఈ ఫోన్ ఉంది కదా, ఈ వస్తువు సమస్య అనుకుందాం, ఈ సమస్యతోనే మనల్ని ఆశీర్వదిస్తాడని అర్థం ఇక్కడ. God is going to use you through the lion which is around you. మరి నీ చుట్టూనటువంటి సింహం లాంటి ప్రతి దాన్ని బట్టే సింహము ద్వారానే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. God is going to use you and bless you through the fire which is around you. మరి నీ చుట్టూనటువంటి అగ్ని నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని బట్టే ఆ పరిస్థితి ద్వారానే నిన్ను ఆశీర్వదిస్తాడు. In other words, which is troubling you, through the same thing God will bless you. మరి ఇంకొక విధంగా చెప్పాలంటే నేను ఏదైతే బాధిస్తున్నదో ఆ బాధిస్తున్నటువంటి ఆ ఇబ్బందిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. How many of you are happy hearing this word? ఎంతమంది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు? Do you want God to use your problem? మరి నీ సమస్యను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ సమస్యను నిన్ను ఆశీర్వదించడానికి వాడుకోవాలని మీరు అనుకుంటున్నారా? God can use your curse. మరి దేవుడు నీ పైన ఉన్నటువంటి శాపాన్ని కూడా నీకు దీవెనకరంగానే చేస్తాడు. He can use that curse. ఆయన ఆ శాపాన్ని వాడుకొని And He can bless you. ఆయన నిన్ను ఆ శాపాన్ని ద్వారానే నిన్ను బ్లెస్ చేయగలుగుతాడు, ఆశీర్వదిస్తాడు. He can use your poverty. నీ యొక్క దరిద్రాన్ని He can use it. నీ దరిద్రాన్ని దేవుడు తీసుకొని He can make you prosperous. ఆయన నీ దరిద్రాన్ని వాడుకునే నీకు ధనవంతుని చేస్తాడు. He can use your failures. నీ యొక్క ఓటమిని, ఓడిపోయిన స్థితిని తీసుకొని He can give you success. నీకు మంచి సఫలతను దేవుడు ఇస్తాడు. Amen. ఆమేన్. Take it a neighbor and say, God is going to use my problem. మరి ఈ పక్కలతో చేతుల చేతి కలిపి దేవుడు నా సమస్యను వాడుకొని ఆ సమస్య ద్వారా నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పండి అందరూ కూడా. నేను చూస్తలేను మరి పక్కలతో చేతులు కలపండి, అప్పుడే అది పవర్ఫుల్ పనిచేస్తుంది. You all know Satan comes to steal, kill and destroy. మరి మనందరికీ తెలుసు సాతానుడు నరహత్య, దొంగతనము, నాశనం చేయడానికే వస్తాడని. That is the one face of the coin. మరి అది చూస్తే రూపాయికి చింతపొద్దు ఉన్నట్టు మరి ఒక చింతు లాగానే ఒక సైడ్ మాత్రమే మనం చూస్తున్నాం. It is just the one face of the coin. మరి ఒకటే ముఖం చూస్తున్నాము ఆ యొక్క రూపాయి బిళ్ళ. The other face of the coin. మరి ఇంకొక వైపున ఉన్నటువంటి Satan comes to run in 7 directions. మరి ఇంకొక విధంగా చూస్తే సాతానుడు నీ దగ్గరికి వస్తే వాడు 7 త్రోవలలో పరిగెత్తాడు నీ దగ్గర నుంచి. Hallelujah. హల్లెలూయా. Why Satan comes? ఎందుకు సాతానుడు వస్తాడు? To bless you 7 times. సాతానుడు నిన్ను 7 సార్లు ఆశీర్వదించడానికి నీ దగ్గరకు వస్తాడు. చెప్పకూడదా? అర్థం కాదా? Why problem comes? మరి సమస్య ఎందుకు వస్తుంది? To bless you 7 times. నిన్ను 7 అంతలుగా ఆశీర్వదించడానికి Why సమస్య వస్తుంది. poverty comes? మరి ఎందుకు దరిద్రం అనేది వస్తుంది? To bless you 7 times. నిన్ను 7 అంతలుగా ఆశీర్వదించడానికి Why sickness comes? మరి ఎందుకు అనారోగ్యం మనకు To వస్తుంది? bless you 7 times. నిన్ను 7 అంతల ఆరోగ్యంలోనికి నడిపించడానికి. Multiply your blessing with the problem. That is your blessing. మరి నీకున్న దాన్ని బట్టి నిన్ను ఎక్కువగా ఆశీర్వాదంలోకి నడిపించడానికే నీకు సమస్య వస్తుందని తెలుసుకోవాలి. Take it a neighbor and నీ say, పక్క వాళ్ళతో చేతులు కలిపి చెప్పండి, my problem is going to be a blessing 7 times. మరి నాకున్న సమస్య నాకు 7 అంతల ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నదని చెప్పండి అందరూ. You have one enemy. మరి మనకు ఒక శత్రువు ఉన్నాడు. Don't worry about that one enemy. ఆ ఒక్క శత్రువు గురించి మనం God is భయపడాలి. going to use that one enemy and give you 7 times. మరి ఇంకొక సంగతి ఏంటంటే మనకున్న ఆ ఒక్క శత్రువుని తీసుకునే దేవుడు 7 మంచి స్నేహితులను మనకిస్తాడు మనల్ని ఆశీర్వదించడానికి. Don't worry about the people who will take money from you. మరి నీ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని నిన్ను మోసం చేసే మనుషుల గురించి మీరు బాధపడదు. Don't worry about the one person who is cheating you. మరి నిన్ను మోసం చేసిన ఆ ఒక్క వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడు బాధపడద్దు. God will use that one person and He will use you through 7 people and bless you. మరి ఆ ఒక్క వ్యక్తి ద్వారానే దేవుడు నీకు 7 వ్యక్తుల ద్వారా ఆశీర్వాదం పొందించే కృపను నీకు ఇస్తాడు. How many of you are
happy hearing this word. మరి ఎంతమంది ఈ సమయంలో ఈ మాటలు విని సంతోషిస్తున్నారు? Don't worry about one believer who's going out of the church. మరి ఒక్క విశ్వాసం ఈ సంఘం నుంచి వెళ్ళిపోతే బాధపడాల్సిన పని God will give you 7 believers again. నీకు దేవుడు ఏడుగురిని మళ్ళీ నీ సంఘంలో దేవుడు ఇస్తాడు. Your failure, your loss is going to be multiplied by 7 today. మరి ఈ రోజు నీ యొక్క ఓటమి నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా 7 అంతలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. Shake your neighbor and say, Satan is for my blessings. మరి ఈ రోజు నీ పక్కన ఉన్న వాళ్ళతో చేతుల్లో చేతి కలిపి నా ఆశీర్వాదం కొరకే సాతానుడు పని చేస్తున్నాడని చెప్పండి. చెప్పండి. You don't believe it? మీరు నమ్మరా ఈ మాట? You don't believe it? You know one face of Satan. Satan, oh, he always takes from children of God. మరి మనందరికి తెలుసు రూపాయికి చిత్తు పొందుతున్నట్టు చిత్తు మాత్రమే అంటే ఒక సైడ్ మాత్రమే తెలుసు. సాతానుడు అన్ని దేవుడి ప్రజల నుంచి తీసేసుకుంటాడు, లాక్కుంటాడు, దొంగతనం చేసేస్తాడు, అన్ని నాశనం చేస్తాడని. But there is a higher authority than him. మరి ఇంకొక సంగతి ఈ రోజు తెలవాలి మనకి. మరి దాని కంటే సాతానుడి కంటే గొప్ప అధికారం ఇంకొకటి ఉన్నదని. He is watching Satan. He is watching Satan. మరి అంతకంటే సాతానుడి కంటే గొప్ప అధికారం కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సాతానుడు చేసే పనులు చూస్తున్నాడని తెలుసుకోవాలా. పాదముల కింద ఉన్నాడని మర్చిపోవద్దు. You don't understand God. You don't understand devil. That is our problem. మరి దేవుడు మనకు అర్థం కాదు, దయ్యం కూడా మనకు అర్థం కాదు. What belongs to God is ours. దేవుడికి సంబంధించినవన్నీ మనవి. What belongs to Satan is also ours. మరి సాతానుకు సంబంధించినవన్నీ కూడా మనవి. నమ్మదలేదు. What belongs to God is also ours. దేవునికి సంబంధించినవి మనవే. What belongs to Satan is also our own. సాతానుడికి సంబంధించినవి కూడా మనవే. దేవుడు అన్నిటికీ పైన ఉన్నవాడు. God created everything in the beginning and gave it to Adam. మరి ఆది కాండంలో చూస్తే ఆది యందు దేవుడు అన్నిటిని కలగజేసి ఆదాముకి చేశాడు. He stole from her and Adam and Eve saying, "Oh, all this is mine." మరి అన్నిటిని కూడా ఆదాము దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి ఈ సాతానుడు ఇవన్నీ నాయే అని అంటున్నాడు. You tell him, "Hey, cheater, cheater, cheater." ఇప్పుడు మీరు సాతానుతో చెప్పండి, మోసగాడ 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 అవన్నీ కూడా మావే అని చెప్తారా? చెప్పాలి. Satan, Satan. చెప్పండి ఇప్పుడు సాతానా, All what you have, నీకున్నవన్నీ కూడా mine. అది నావి. I will take it from you. నేను నీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తీసేసుకుంటా. చెప్పండి సాతానుడితో. చెప్పండి గట్టిగా. Satan, సాతానా చెప్పండి. గట్టి చెప్పండి. Satan, సాతానా, what all you have. నీకున్నవన్నీ కూడా ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగా. Is mine. అవి నావి. I will take it back. నేను తిరిగి నీ దగ్గర నుండి తీసుకుంటా. ఇప్పుడు లాక్కుంటా గుండేసుకోవాలి మన. Not one time, ఒక్కసారికి మాత్రమే కాదు, not 2 times, రెండు సార్లు కాదు, not 3 times, 3 మార్లు కాదు, 7 times I will take it from you. 7 మార్లు నీ దగ్గర నుంచి నేను లాక్కుంటాను అన్ని. చెప్పండి అందరూ. In other words, ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే, సాతానా, it is time to prepare my interest. నువ్వు వడ్డీతో సహా నాకు ఇచ్చే సమయం వచ్చేసింది. ఇదే సమయము. చెప్పండి మంత్రము. Not 1% interest, మరి 1% అంటే 1 రూపాయి ఏదో ఇంట్రెస్ట్ కాదు, not 2 rupees interest, మరి 2 చొప్పున వడ్డీ not కాదు, 4 rupees interest, 4 రూపాయల వడ్డీ కాదు, 7% interest. మరి 7% ఇంట్రెస్ట్ అంటే Today Satan is going to close his business. ఈ రోజు సాతానుడు తన బిజినెస్ తన పనంతా మూసేసుకోవాలి. హల్లెలూయా. Say it once more. Satan, I am coming. చెప్పండి మరి ఒకసారి. సాతానా, నేను వస్తున్నా. I am coming. నేను వస్తున్నా. చెప్పమా అందరం. Satan, సాతానా, what all is yours నీకు సంబంధించింది ఏది ఉన్నా is mine. అది నాది. చెప్పమందరం. Is mine. అది నాది. మనదే దొంగలించి
మన దగ్గర ఆటాడుకుంటున్నాడు. And we poor people, మనం ఏం చేస్తున్నాడు, అమాయకుల్లాగా మనకేం తెలియడంలాగా మాట్లాడి Satan is stealing from me. దేవా దయ్యం మా దగ్గరికి అన్ని దొంగతనం చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. Satan is bringing problems. దేవా సాతానుడు ప్రాబ్లంలు సమస్యలు Satan తీసుకొస్తున్నాడు. is bringing pain. సాతానుడు నాకు నొప్పిలు తీసుకొస్తున్నాడు. Satan comes. మరి సాతానుడు వస్తాడు. As a prophet of God, I'm telling you. మరి నేను దేవుని యొక్క ప్రవక్తగా నేను మీకు సెలవిస్తున్నాను. Satan comes. సాతానుడు వస్తాడు To repay back everything with interest in your life. మరి ఇప్పుడు సాతానుడు వచ్చి నీ జీవితంలో నీ దగ్గర నుంచి ఏది దొంగిలించినాడో అవన్నీ కూడా తిరిగి నీకు చెల్లిస్తాడు, వడ్డీతో సహా చెల్లిస్తాడు. అందరం నమ్ముదా? So God is going to use Satan to bless you from today. మరి ఈ రోజు నుంచి దేవుడు సాతానుడు కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? సాతానుడు నీ దగ్గరకు వచ్చినా నిన్ను ఆశీర్వదించే పోవాలా అదన్నట్టు. Did you understand the rule now? ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి క్రమం అర్థమైందా? Second every time I want to change my mind. అందరితో పక్కన ఉన్నటువంటి వాళ్ళతో చేతులు కలిపి ఈ రోజు నుంచి నీ మైండ్ మార్చుకో, మనసు మార్చుకో. ఇంకా దేవుడి విషయం సాధారణ విషయం ఆలోచించడంలో మనసు మార్చుకుందాం, ఆలోచన విధానం చేంజ్ చేసుకుందాం. చెప్పండి, మైండ్ మార్చుకోవాలా. సాధారణ నీ దగ్గరకు వచ్చినా దేవుడు సాధారణుడు నిన్ను ఆశీర్వదించినట్టుగా చేస్తాడు. God created humans to Adam. మరి మనుషులందరినీ కూడా ఆదాము ద్వారా దేవుడు కలుగజేసినాడు. So Adam belongs to whom? మరి ఆదాము ఎవరి సంబంధి చెప్పాలా? ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. Adam belongs to whom? మరి ఆదాము ద్వారా వచ్చిన సంతతి అందరూ కూడా ఎవరికి చెందిన వాళ్ళు? Right or wrong? ఇది కరెక్టా కదా? Now Satan is stealing all the people and saying these are my children. మరి ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ దొంగతనం చేసి వీళ్ళందరూ నా బిడ్డలే అని అంటున్నాడు. Actually speaking, మరి వాస్తవానికి చెప్పాలంటే every human being in the planet belongs to God. ప్రతి మానవుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని యొక్క బిడ్డనే. Every property on this earth belongs to God. మరి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఆస్తులు కానీ లేకపోతే ఈ గుట్టలు కొండలు కోణలు వజ్రాలు ఈ భూమి మీద ఉన్న ప్రతిది కూడా దేవుడిదే. Amen. ఆమేన్. God says like this. మరి దేవుడు ఈ విధంగా Gold and silver is mine. మరి వెండి బంగారములు నావి అని అంటున్నాడు దేవుడు. Satan takes his gold and silver and gives to his children and makes them rich. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ సాతానుడు ఈ యొక్క వెండిని ఈ బంగారాన్ని తీసుకొని సాతానుడు తన బిడ్డలని అనుకుంటున్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గొప్ప వాళ్ళని చేస్తున్నాడు, ధనవంతులను చేస్తున్నాడు. మరి మనము ఇట్లా ఆలోచిస్తున్నాం. So we think like this. మరి ఇవన్నీ దేవుడి నుండి సాతానుడు తన బిడ్డలు అనుకున్న వాళ్ళకి ఇస్తే మనమేమనుకుంటున్నామంటే, Oh, they are unbelievers. They don't know God, but they are still getting blessed. అరే వీళ్ళు పాపులు, వీళ్ళకి దేవుడు తెలియదు, వీళ్ళకి విశ్వాసం లేదు, కానీ వాళ్ళు అయినా వాళ్ళు ఎంతో ధనవంతులు అయిపోతున్నారు పక్కన. But the fact, the truth is, మరి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం సత్యం ఏంటంటే Satan is stealing, మరి సాతానుడు ఏమో దొంగతనం చేస్తున్నాడు దేవుని దగ్గర giving to his children. మరి సాతానుడిని వెంబడిస్తున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు దొంగతనం చేసి. But actually, మరి నిజానికి that belongs to you. దయ్యం ఏదైతే దొంగిలించి దయ్యాన్ని వెంబడిస్తున్న పిల్లలకి ఇస్తున్నదో అది నీకు సంబంధించిన ధనము. నీవు తినాల్సింది దాని బిడ్డలకి ఇచ్చేస్తుంది అన్నట్టు. Amen. 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 Israel people thought Egyptian people are accursed. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే ఐగుప్తు దేశ ప్రజలు వాళ్ళందరూ శాపగ్రస్తులు అనుకున్నారు. Egypt is a problem. They thought Egypt is a problem. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే ఈ ఐగుప్తు దేశం మాకు ఒక పెద్ద సమస్యగా అయిపోయింది, వీళ్ళందరూ కూడా దేవుని శాపానికి గురైన వాళ్ళే. They are bondage to us. మరి వాళ్ళు ఒక బంధకాల్లో ఉండిపోయినారు అక్కడ. They are taking everything what we have. మరి ఇశ్రాయేల్ అనుకుంటున్నారు మా దగ్గర ఉన్న అన్ని కూడా ఈ ఐగుప్తీయులు తీసేసుకుంటున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. And they were in tears and pain.
మరి చాలా ఎంతో బాధతో వ్యసనంతో ఓపికతో దేవుడిని ప్రార్థిస్తున్నాడు. And the higher authority was looking at that. మరి ఇక్కడ ఐగుప్తీయులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దగ్గర నుంచి అన్ని లాక్కోవడము పైన అధికారం కలిగిన దేవుడు చూస్తూనే ఉన్నాడు. And the time came. మరి ఒక దినమున సమయం వచ్చినది. Say it with me, time came. చెప్పండి అందరూ కూడా, ఒక దినం సమయం వచ్చిందని చెప్పండి. ఈ రోజు కూడా సమయం వచ్చింది. The higher authority looked unto it. మరి పై అధికారం కలిగిన దేవుడు ఐగుప్తీయుల వైపు ఇశ్రాయేలు వైపు చూసినాడు వీళ్ళ ప్రార్థనలు విని. When they came out of Egypt. మరి ఎప్పుడైతే ఆ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేసారో, The Bible says they took every gold, everything of the Egyptians and they came out. మరి ఎప్పుడైతే దేవుని ప్రజలు ఐగుప్తులో అన్ని కోల్పోయినప్పుడు దేవుడు ఆ సమయంలో దేవుడు వారిని ఆశ్రయించి బయటకు పంపించినాడు. అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని, సమస్తాన్ని వీళ్ళు లాక్కుని ఇశ్రాయేలు ప్రజలు మరి ఇక్కడ ఇంకొక విధంగా చెప్పాలంటే ఐగుప్తు దేశంలో జీవనం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నిటిని ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. హల్లెలూయా. Are you getting what I'm saying? When God starts working in your life, మరి ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెట్టాడో, Satan will start emptying his pocket and start filling your pocket. అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు దేవుడు నీలో పని చేస్తాడు అప్పుడు సాతానుడు వాడి పాకెట్ లో ఉన్న అన్ని ఖాళీ చేసుకుంటూ నీ పాకెట్ ని నింపుతా ఉంటాడు. ఇక దేవుడి కార్యము, దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఆమేన్. Israel came out of Egypt. They came out of full wealth and prosperity. ఎప్పుడైతే దేవుని ప్రజలు ఇశ్రాయేలు ఈ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారో అప్పుడు ఇశ్రాయేలు పాకెట్ అన్ని నిండిపోయినాయి. ఇల్లంతా బంగారమే, ఇల్లంతా వెండే. హల్లెలూయా. Amen. Amen. Second neighbor and say, మీ పక్కన చేతులు చేతి చెప్పండి, I'm going to steal from the stealer. నేను ఇప్పుడు దొంగ దగ్గర నుంచి దొంగతనం చేస్తానని చెప్పండి అందరూ. ఒక దొంగ నుంచి నేను దొంగతనం చెప్తలేరు మీరెవరు? దొంగ ఎవరు? వెరీ గుడ్. No confidence. మీకు నిశ్చయత లేదు, ధైర్యం లేదు. అసలు మీరు చెప్తున్న మాటలేంటే మంచిగా చెప్పండి. చెప్పండి, దొంగ దగ్గరనే. గట్టి చెప్పండి, దొంగ దగ్గరనే. ఇంకా గట్టి చెప్పండి. ఏం చేస్తాడు? మీ ఆరోగ్యం దొంగతనం చేశాడు, మీ ఆశీర్వాదాలు దొంగతనం చేశాడు, మీ సమాధానం దొంగతనం చేశాడు, మీ ప్రేమాన్ని దొంగతనం చేశాడు. ఇంకేం దొంగతనం చేశాడు? ఏమేం దొంగతనం చేశాడో 7 times ఇంట్రెస్ట్ తో పాటు ఈ రోజు మనం దొంగతనం చేసేపోతున్నాం. ఆమేన్. 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 So God is going to use my problem. ఇప్పుడు మనకు అర్థం కావాలి, నా సమస్యను వాడుకునే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పండి. If there is a problem in your work, మరి నీ యొక్క పని చేసే దగ్గర నీకు ఏదైనా సమస్య ఉంటే God will use that word to bless you. నీ పనిని దేవుడు నీకు ఆశీర్వదించడానికి వాడుకుంటాడు. If you have an enemy in the workplace, మరి నువ్వు పని చేస్తున్న దగ్గర నీకు ఎవరైనా శత్రువు ఉంటే God will use that enemy to give you promotion. మరి ఆ శత్రువు ద్వారానే నీకు ఎక్కువ స్థాయి, ఉన్నత స్థాయిలోనికి పంపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. Amen. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. How many of you believe that? ఎంతమంది ఈ మాటలు నమ్ముతున్నారు? So don't think your problem is great. మరి నాకున్న సమస్యనే గొప్పది అని అనుకోకండి. One who is in you is great. నీలో ఉన్నవాడు గొప్పవాడు అని అనుకుందాం ఈ రోజు నుంచి. He will give you authority to steal from the enemy. మరి దేవుడు నీకు గొప్ప అధికారాన్ని ఇస్తాడు ఆ యొక్క శత్రువు దగ్గర నుంచి, సాతానుడి దగ్గరికి వెళ్ళి అన్ని లాక్కోవడానికి. Amen. ఆమేన్. Say it with me, I have received the authority. చెప్పండి నాతో, ఇవి మాటలు చెప్పండి. నేను ఇప్పుడే అధికారాన్ని పొందుకున్నాను యేసు దగ్గర నుంచి. చెప్పండి. I have received the authority. నేను అధికారం పొందుకున్నా ఇప్పుడే. Say it with me, I have received the authority. ఇప్పుడే అధికారాన్ని పొందుకున్నానని చెప్పండి. To receive back 7-fold. మరి ఆ అధికారం ఏం చేస్తుందంటే 700 ఆశీర్వాదాన్ని సాతానుడి దగ్గరికి వెళ్ళి మనం లాక్కోవడానికి మనం వాడుకోవాలి. Amen. ఆమేన్. Second level said no more subtraction. ఈ రోజు నుంచి మరి ఎటువంటి తీసివేతలు, లాక్కోవడాలు ఉన్నాయని నీ పక్కలతో చేతులు చేతులు చెప్పండి. ఈ రోజు నుంచి విశ్వాసంతో గట్టిగా మీ పక్కలతో నోటు పెట్టి చెప్పండి. ఈ రోజు నుంచి ఏది తీసుకోవడానికి దయ్యం, తీసివేతలు ఉండవు,
లాక్కోవడాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, ఏముండవు అని చెప్పండి విశ్వాసం ద్వారా. Satan has to close his business and go to some other area. మరి ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో సాతాను వాడి బిజినెస్ అంతా మూసేసుకుని ఇంకొక ఏరియా చూసుకోవాలి. చెప్పండి. Amen. So Satan's business is going to be closed in your ministry. మరి మీ పరిచర్యలో దుష్టుడు ఏమేమైతే దొంగిలిస్తున్నాడో ఈ రోజు అవన్నీ బంద్ అయిపోతాయి కాబట్టి Satan's business is going to be closed in the ministry. మీ పరిచర్యలో మీ సంఘంలో కూడా దుష్టుని యొక్క బిజినెస్ అంతా ఆగిపోతుంది ఈ రోజు నుంచి. Satan's business is going to be closed in your house. మరి మీ ఇంటిలో దుష్టుడు ఏ కార్యం అయితే చేస్తున్నాడో ఆ కార్యంలో మీ ఈ రోజు ఆగిపోతాయి. ఇంకా Satan's business is going to be closed in your workplace. మరి నువ్వు పనిచేస్తున్న స్థలంలో కూడా సాతాను యొక్క దుకాణం బంద్ అయిపోతుంది. Satan's business is going to be closed in your health. మరి నీ యొక్క సమస్య, నీ యొక్క ఆరోగ్య సమస్యలన్నింటిలో దుష్టుడు ఏ విధంగా అయితే కార్యం చేస్తున్నాడో ఆ కార్యములన్నీ ఈ రోజు అంతమవుతాయి. Satan's business is going to be closed in your financial matters. మరి నీ యొక్క ఆర్థిక విషయంలో, డబ్బుల విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నప్పటికీ నీ దుష్టుడి మీద తీసుకున్న ప్రతిదీ కూడా ఈ రోజు తీసుకోబడదు. ఇంకా Amen. ఆమేన్. We are going to declare బంద్ today. ఈ రోజు నుంచి మనం ఒక బంద్ నోటితో ప్రకటిద్దాము. చెప్తారా? సాతాను యొక్క బిజినెస్ బంద్. అందరూ చెప్పండి. చెప్పండి అందరూ. Satan's business బంద్. Lovely. Satan's business బంద్. See, కర్ణాటక బంద్ అయితే ఎవరు లోపలికి రాక బయటికి పోలేదు. కర్ణాటక కాబట్టి అవునా కదా? తెలంగాణ బంద్ అయితే బయటికి పోలేరు, లోపలికి రాక. అవునా కదా? ఇండియా బంద్ అయితే ఇండియాలో ఉండే వాళ్ళందరూ ఇంటి నుంచి బయటకు రాలేరు, లోపలికి ఉంటారు. అలాగా నౌ వి ఆర్ డిక్లేరింగ్ హెవెన్లీ బంద్. మరి ఈ రోజు పరలోక సంబంధమైనటువంటి దుష్టుని యొక్క కార్యములన్నిటికీ బంద్ ప్రకటిస్తున్నాం. ఆమె అనలేదు బంద్. ఇంకా దుష్టుని కార్యం హెవెన్లీ బంద్. ఓన్లీ వి ఆర్ ఎంజాయింగ్. కేవలం మనం మాత్రమే ఆనందించాలి, దుష్టుడు ఆనందించదు. ఇంకా అదర్ పీపుల్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి సంతోషించడానికి లేదు, మనమే ఆనందించాలి. ఓన్లీ గాడ్స్ ఫ్రెండ్స్, గాడ్స్ ప్రాపర్టీ, గాడ్స్ ఏరియా, గాడ్స్ బ్లెస్సింగ్స్. కేవలము దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క సంతోషమే ఇక్కడ ఉంటది. ఆమేన్. 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 లెట్ us all strike against Satan. ఈ రోజు నుంచి ఒక ధర్నా మొదలు పెడదాము సాతానుడికి వ్యతిరేకంగా. పెడతారా ధర్నా? And all strike against Satan. మరి మీరు ఎవరు పెడతారా? పెట్టరా ధర్నా? చెప్తలేరు. గట్టి చెప్పండి. స్ట్రైక్ ఫర్ Satan. సాధారణ కార్యములన్నీ బంద్ కావాలని స్ట్రైక్ ఈ రోజు నుంచి. దరిద్రంకి బంద్. దరిద్రం, పావర్టీ క్లోజ్. Strike against poverty, strike against sickness, strike against shame, strike against pain. Only when you raise your voice, Satan will go back. ఎప్పుడైతే మనము ఈ విధంగా ప్రతి దాంట్లో దుష్టుని కార్యములను బంధిస్తామో అప్పుడు దుష్టుడు మన దగ్గర నుంచి పారిపోతాడు. Amen. ఆమేన్. Jesus gave you authority to trample on the snakes and the power. మరి యేసుక్రీస్తు వాక్యంలో మనకు అధికారం ఇచ్చినాడు. పాపులను, తేళ్లను, దుష్టుని సంబంధమైన దురాత్మలను ఎదిరించడానికి అధికారం ఇచ్చినాడు. Whatever you bind on this earth will be bound in మరి heaven. ఇంకొక దగ్గర దేవుడు సెలవిస్తున్నాడు, భూమి మీద మీరు నా నామమున ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తాను అంటున్నాడు. ఆమేన్. మరి In the name of Jesus we are binding poverty. అంత యేసు నామములో దరిద్రాన్ని మేము బంధిస్తున్నాము. In the name of Jesus we are binding sickness. యేసు నామములో అనారోగ్యాన్ని మేము బంధిస్తున్నాము. చెప్పండి అందరూ నోరుగా. In the name of Jesus we are binding failures. యేసు నామములో ప్రతి ఓటమిని మేము బంధిస్తున్నాము. In the name of Jesus we are binding the Satan. యేసు నామములో దుష్టుని మేము బంధిస్తున్నాము. If your strike is strong, మీ యొక్క ధరణ బాగా గట్టిగా ఉంటే tomorrow only you will find result. రేపే మీరు మంచి ఫలితం చూస్తారు. See, when strike is happening in the state government, ఎప్పుడైతే మరి రాష్ట్ర గవర్నమెంట్ లో ఏదైనా ధర్మ జరుగుతుందో central government will be looking at it. అప్పుడు మనకి మన ప్రభుత్వం చూసుకోవాల్సి వస్తుంది.
Central government will be looking closely, peacefully. మరి మంచిగా పైన అధికారం కలిగిన ప్రభుత్వం యొక్క రాష్ట్ర స్థాయి యొక్క గవర్నమెంట్ ఇట్లా సమాధానంగా చూస్తారు, ఎట్లా జరుగుతుంది, శాంతిగా చూస్తూ ఉంటది. When central government declares something, మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒకటి ప్రకటన చేయబడితే then that is final. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ప్రకటన చేస్తారో ఇక అది దానికి ఇక తిరుగులేదు, అదే ఎప్పటికి ఉంటుంది. అవునా కాదా? అంతేనా కాదా? Same way, అదే విధంగా the central government is heaven. ఆ యొక్క గొప్ప అధికారం కలిగిన గవర్నమెంట్ పరలోకంలో ఉన్నది. The earth is the state government. మనదైతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లాగా చూస్తాం, రాష్ట్ర When we do the strike on this earth, మరి ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో మనము ఒక విధమైనటువంటి ధర్నా చేస్తే ఆత్మీయంగా when we say Satan is burnt on this earth, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో ఈ ప్రాంతంలో మనము ఇక్కడ సాతానుడు బంద్ ఇక్కడ రావద్దని మనం ట్రై చేస్తే central government will be looking at that. పరలోకంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దేవుని దగ్గర నుంచి చూసి And then put a scheme saying, అక్కడ ఒక ముద్రణ పాస్ చేస్తారు, ఒక బిల్ పాస్ చేస్తారు. ఏంటంటే Satan should never enter into this family from today. ఈ రోజు నుంచి సాతానుడు ఈ కుటుంబంలోనికి ప్రవేశించరాదు అని బిల్ పాస్ అవుతుంది. అక్కడ Whatever central government says, ఏదైతే గొప్ప అధికారం కలిగిన ప్రభుత్వం చెప్తుందో state government has to follow. అది దాని కింద ఉన్న అధికారులు వినవలసిందే, అంతేనా కదా? Look at the central government of today. ఈ రోజు నుంచి ఆ పై అధికారం కలిగిన గవర్నమెంట్ నే మనం చూద్దాం. Look at heavenly authority. మనము పరలోక సంబంధమైన అధికారం కొరకే మనము మన తలలు పైకి చూద్దాం. From today, heaven is declaring fun for Satan in your life. మరి ఈ రోజు నుంచి పరలోక సంబంధమైనటువంటి అధికారము నీ జీవితంలో ఇక్కడ కింద సాతాను యొక్క ప్రతి కార్యాలకు పులి స్టాప్ పెట్టేస్తుంది, బంద్ ప్రకటిస్తుంది. Amen. ఆమేన్. Amen. Amen. ఆమేన్. Amen. Strike మంచిగా చేస్తారా? సైపర్ మంచిగా చేస్తారా? స్ట్రైక్ చేస్తారా? Don't sit down. Silence. స్ట్రైక్ లో కూడా ఏడ్చుకుంటా ఏదో సాధారణ అంటారా? Come out loudly. Loud by saying, I protest against Satan. ఎట్లుండాలి మన ధర్నా?